డిఎస్సి సోషల్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించిన సంవత్సరం 1989. దేశ ఐక్యతను కాపాడే అంశాలు ఒకే న్యాయ వ్యవస్థ, మౌలిక చట్టాల్లో సారూప్యత, అఖిల భారత్ సివిల్ సర్వీసులు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం 1949. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులు. ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి. ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి. క్రమం తప్పక ఎన్నికలు నిర్వహించాలి. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు కబీర్. దేవుని సన్నిధిని చేరుకోవడానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలు ప్రేమ, భక్తి, గానం. సాంఘిక శాస్త్ర ఆశయాల గురించి సరైనవి. ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి. ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు. ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని తన ప్రయాణంలో వినియోగించుకున్నాడు. ఇది ఈ క్రింది అభ్యసన లక్ష్యానికి సంబంధించింది. అనువర్తించడం. మాధ్యమిక విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1952-53. సాంఘిక శాస్త్ర పరిధిలోనికి వచ్చే అంశాలు సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం. జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి, ప్రకల్పనా పద్ధతి. క్రింది వానిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు, పరిశ్రమ, భారం లేని అభ్యసనంను సూచించిన వారు యశ్పాల్ కమిటీ.